జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితా జిల్లా ఇన్ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో ప్రకటించారు. ముఖ్య అతిథిగా మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. డాక్టర్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ జిల్లా వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ సకల వర్గాల ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గద్వాలలో గులాబీ జెండా ఎగురాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పటేల్ జనార్దన్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ యూసఫ్ దరూర్, మాజీ జడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి బంధుత్వంతో ఇవాళ బీజేపీ పార్టీ అభ్యర్థులు నిలబెడితే గద్వాల ప్రజలు విఘ్నులు అన్ని ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళు జ్ఞానవంతులు గద్వాల ప్రజలు గద్వాల పట్టణంలో ఉన్నారు కాబట్టి బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయడం కాదు. అతనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో, గాంధీ భవన్లో ఏం జరుగుతుందో గద్వాలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ అక్కడ ఓసీఎంసీల మధ్య గొడవ ఉంది, గద్వాలో కూడా ఓసీఎంసీల మధ్య గొడవ ఉంది. ఓసీ అంటే ఓల్డ్ ఆఫీసర్ చాయిస్ మ్యాక్డోనల్ విస్కీ కాదు. ఓసీ అంటే ఒరిజినల్ కాంగ్రెస్, ఎంసీ అంటే మనీ కాంగ్రెస్. మంచి పేరున్న వారిని బెదిరింపులకు పాల్పడి తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి తెచ్చి తీసుకుపోయి బలవంతంగా జైన్ చేసుకున్నారు. వాళ్ళ అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టారు. మేం కాదు, మాకు ఒక్కొక్క వార్డులో 10 మంది పోటీ పడుతూ ఉన్నారు బలమైన. మేము తలల బద్దలు కొట్టుకుంటున్నాం వాళ్ళని కన్విన్స్ చేయలేక. కాబట్టి బలమైన అభ్యర్థులు భారీ పోటీ బీఆర్ఎస్ లో ఉంది. వాళ్ళ అభ్యర్థులు లేక వాళ్ళు కొట్టుకుంటున్నారు. పార్టీ పెద్దల అనుమతితో బీఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం. ఈ 15 మందితో ఇది కూడా మొదటి జాబితా. మంచి రోజు గురువారం శుభదినం కాబట్టి ఇవాళ పార్టీ పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి అనుమతి మేరకు మొదటి జాబితాను చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య